అనగా మనకు శిశువు పుట్టాను. ఈరోజు క్రిస్మస్ 2 ప్రసంగాలు మనకు సంవత్సరానికి 2 లేక 3 ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. కనుక దీనికంటే వేరే టాపిక్గా నేను ఏమీ బోధించలేను. ఈరోజు శిశువు ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టి ఈ లోకంలో ఎవరెవరి భారాలు, ఎవరెవరికి ఏం చేశాడు అనే కొన్ని విషయాలను యెషయా గ్రంథము నుంచి మనము ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుకుందాం. అందరికి తెలిసిన వాక్యమే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ సన్నిధానములో వచ్చి నిన్ను మనస్ఫూర్తిగా స్తుతించి కొనియాడి కీర్తించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించినారు. ఇట్టి చక్కటి దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా, నీకు స్తోత్రములు. దినములు గడుస్తున్న కొలది ప్రభువా, నీ రాకడ సమీపంలో ఉందని మేము నమ్ముతూ ఉన్నాము. మేము కూడా మిమ్మల్ని చేరుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు అయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా, మాట్లాడనై ఉంటుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభువా, మీరు బూరగా బోధించి మమ్మల్ందరినీ కూడా ఆయత్తపరిచి బలపరిచి నీ కృప కొరకు ఎదురు చూచు బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుమని, ఇది నా ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించి మంచి వాక్యాన్ని మాకు అందించి దీవించి పంపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు వాక్యము యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దినము, లేక ఈ 6-7 విషయాలను మనం ధ్యానం చేసుకుందాము. ప్రతి సంవత్సరము ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, ప్రభు ఏ రీతిగా మాట్లాడుతాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన వాక్యంలో పుట్టిన సత్యాన్ని గ్రహించి మనము జీవిద్దాం. యేసు జననం, యేసు యొక్క జీవితం, యేసు యొక్క మరణం లేక పునరుద్ధానం, మరణించిన తర్వాత పునరుద్ధానం, తర్వాత లాస్ట్కు 2వ రాకడ, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎవ్వరూ చెయ్యలేనంత గొప్ప పనులు చేశారు. ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడే ఎందుకు ఈ డేటు రావాలి? ఆయన కంటే ముందున్న రాజులు, చక్రవర్తులు, మహామహులు, హేమీయులు, ప్రపంచాన్ని జయించిన రాజులు, ఆయన ఈ లోకానికి అలాంటి వాళ్ళు వచ్చి పుట్టి అనేక గొప్ప పనులు చేసినప్పుడు, ప్రపంచాన్ని శాసించినప్పుడు ఎందుకు వాళ్ళని ప్రపంచం గుర్తించలేదు అంటే, ఈయన రక్షకుడు, ఇతను నిజమైన దేవుడు అని చెప్పి చరిత్రలో చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మరి ఎవ్వరు పుట్టినా కూడా డేటు రాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నుంచి ఇతను దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకు 4 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, 6 పుట్టారు. యేసుప్రభు ఒక్కడే కాదు, కన్య మరియమ్మకు మాత్రము యేసుప్రభు పుట్టాడు. కానీ యోసేపు, మరియమ్మ కలిపి దాదాపుగా 5-6 పుట్టారు. అందులో మొదటివాడు యాకోబు. అందులో ఆయన తోడబుట్టినవాడు, యేసుక్రీస్తు ప్రభు తోడబుట్టినవాడు యాకోబు. యాకోబు యేసుక్రీస్తు ప్రభువును ఎంత ఎక్కరించి, ఎగతాళి చేసి, కించపరిచి, హీనపరిచి మాట్లాడిండు అంటే, నువ్వు పబ్లిక్ ఫిగరు కదా, నువ్వు పబ్లిక్ మనిషివి కదా, మరి అక్కడ
పండగ జరుగుతూ ఉంటే ప్రజలంతా యూదులంతా కూడుకుంటూ ఉంటే నువ్వేంది ఇక్కడ ఉన్నావు అని చెప్పినప్పుడు నేను పోను, ఇంట్లోనే ఉంటా అన్నాడు యేసుప్రభు. లేదు, నువ్వు పో, నువ్వు ఆ మీటింగ్ పోతే నిన్నందరూ గుర్తిస్తారు, నిన్నంతా కూడా నిలబెట్టి నీ వాక్యం వింటారు అని ఎగతాళిగా మాట్లాడిండు యాకోబు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వింటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత పేతురు పౌలు కంటే స్ట్రాంగ్ స్తంభమయ్యాడు, లీడర్ అయిపోయాడు. వింటున్నారా? పౌలు పేతురు ఎంత పెద్దోళ్ళు అంటే, పౌలు పేతురు యోహాను యాకోబు వీళ్ళంతా నలుగురు ఎంత పెద్దవాళ్ళు అంటే న్యూ టెస్టిమెంట్లో వాళ్ళకంటే ఒక రేటు ఒక్కొక్క రీతిలో మంచి స్ట్రాంగ్ లీడర్ అయ్యాడు. ఎవరు? ఏ యాకోబు? యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడు అంటే హాఫ్ బ్రదర్, ఇంగ్లీష్లో అంటారు. హాఫ్ బ్రదర్ అంటే తల్లిదండ్రికి పుట్టాడు, ఇతను తల్లికే పుట్టాడు. ఇది రోమన్ క్యాథలిక్ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఆయన సహోదరులు ఉన్నారు, తర్వాత పిల్లలు కన్నారు అని చెప్తే వాళ్ళ బైబిల్లో ఉండదు. కోర్స్ వాళ్ళ బైబిల్ మన బైబిల్ దాదాపుగా వాడుతూ ఉంటాము, కానీ వాళ్ళు ఒప్పుకోరు. యేసుప్రభు తమ్ముళ్ళు ఉన్నారు, యేసుప్రభు మళ్ళీ మరియమ్మ మళ్ళీ కన్నది అంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రపంచమంతటా మన పక్కనే ఉంటున్న మన చర్చిలో కూడా ఎవరైనా ఉండొచ్చు క్యాథలిక్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే యేసుప్రభు కన్య మరియమ్మ పెళ్ళి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు అనే దృక్పథంతో ఉంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తర్వాత పరిసయ్యులు, ప్రతినిధులు, ప్రధాన యాజకులు ఆయన ఎవరు కాదు, మన వడ్లవాని కుమారుడు యోసేపు కొడుకు కాడా, ఆయన సహోదరులు మనతో ఉన్నవారు యాకోబు, సిమ్యోను, వీళ్ళు సీమోను, వీళ్ళ సహోదరుడు కాదా అని చెప్పి ప్రధాన యాజకులు పబ్లిక్ ఫిగర్గా యేసు ప్రభుని హైలైట్ చేసుకుంటూ ఎగతాళిగా మాట్లాడారు. అందుకోసమే ప్రభు ఏమన్నాడంటే, ఆయన సొంత ఊళ్ళో ప్రవక్త ఘనపరచబడడు, సొంత ఊరిలో ప్రవక్త ఘనపరచబడడు. వాడు పలానుని కొడుకు, ఆయనేంది ప్రీచర్, వాడేంది మాకు చెప్పేది అన్నట్టుగా ఉంటుంది. అందుకోసమే పౌలు కన్వర్ట్ అయినప్పుడు, నేను డైవర్ట్ అవుతున్నా కానీ మళ్ళీ లైన్కి వచ్చేస్తా, నేను డైవర్ట్ అవుతున్నా అని అనుకోవద్దు. పబ్లిక్లో వాక్యం చెప్పేవాడు కన్వర్ట్ అయిన తర్వాత పౌలును యేసు ప్రభు నువ్వు అన్యజనుల ఎదుట వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలకు సువార్తను చెప్పు అంటే, ప్రభువా నా సొంతోళ్ళ మధ్య నేను పరిచర్య చేస్తే వారిని నేను చాలా హింసించాను, చాలా ఇబ్బంది పెట్టాను, జైల్లో పెట్టాను, చంపేశాను. వాళ్ళ మధ్యలో నేను సువార్త చెప్తే నా మాట వాళ్ళు నమ్మరు, వినరు, రారు. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? నీవు నీ బంధువులను వదిలిపెట్టి, నీ రక్త సంబంధికుని వదిలిపెట్టి, నీకు తెలియని అన్య జాతులలో, అన్య దేశాలలో, అన్య ఖండాలలో నిన్ను వాడుకుంటా, నువ్వు చూడనటువంటి ప్రజల మధ్య నిన్ను నేను వాడుకుంటానంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సొంతోళ్ళ మాట వినరు అని. యోహాను భక్తుడు ఏమంటాడంటే, యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక, యోహాను రెండో పత్రిక, యోహాను మూడో పత్రికలో మన సొంతోళ్ళను పక్కకు పెట్టొద్దు. నువ్వు ఇంట్లో నువ్వు ఖచ్చితంగా నీ భార్యను, నీ పిల్లలను, నీ కొడుకును, నీ కూతుర్ని, నీ సహోదరిని నువ్వు ప్రేమించకపోతే, నువ్వు వారిని దగ్గర చేర్చుకోకపోతే, ఎక్కడో అడవిలో ఉన్న ఒక సేవకునికి, అడవిలో ఉన్న ఒక విశ్వాసికి నేను సహాయం చేస్తానని చెప్పే భక్తి కాదు. ఫస్ట్ నీ ఫ్యామిలీ, నీ ఇంట్లో, నీ ఊళ్ళో, నీ కాలనీలో, నీ అపార్ట్మెంట్లో నీకు సాక్ష్యం ఉండాలి. ఆ తర్వాతనే యూ హ్యావ్ రైట్స్ టు ప్రీచ్ ద గాస్పుల్ టు అదర్స్. సో యూ హ్యావ్ టు గెట్ గుడ్ విట్నెస్, మంచి సాక్ష్యం కలిగి మరి నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఉండాలి. వారిని ప్రభు దగ్గర పెంచాలి, లేకపోతే వారిని ప్రభు ప్రేమలో పెంచాలని చెప్పి యోహాను భక్తుడు పద్మాసులో
దేవుడు అతనికి ప్రత్యేకమైన దర్శనం ఇచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. పేతురు, యాకోబు, తర్వాత యోహాను, వీళ్ళు సూపర్ అండి. వీళ్ళు సూపర్. లైన్ వైజ్గా తీసుకొస్తే నా దృష్టిలో లైన్ వైజ్గా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఎవరికి ఇస్తారో చెప్పండి మీరు. మనము కొంచెం పక్కకు పెడదాము. యేసు ప్రభు శిష్యులలో నంబర్ 1 పేతురు అని అంటారు కదా అందరూ. లేకపోతే ఇంకేమన్నా ఉంటే పౌలు అని అంటారు కదా చాలామంది. లేకపోతే పౌలు కాదు, పేతురు కాదు, యోహానండి, హీరో. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికాడు పద్మాసులో. సలసల కాలే నూనెలో అతను ఏంచినా కూడా శరీరమంతా తోలంతా ఊడికి బయటపడ్డా కూడా దీవిలో పద్మాసు లంకలో బ్రతికి దర్శనం పొంది, యేసుప్రభు దర్శనం పొంది ప్రకటన గ్రంథం రాశాడు కాబట్టి ఆయన సూపర్ స్టార్ అని అంటారా? లేదు. పేతురండి మా హీరో అని రోమన్ క్యాథలిక్ అంటున్నట్టుగా మీరెవరని అనుకుంటున్నారా? లేదు. పేతురుని తెచ్చినోడే ఆంధ్రయ్యనే సూపర్ హీరో అని మీరంటారా? పేతురుని పరిచయం చేసింది యేసుప్రభుని ఆంధ్రయ్య, వాళ్ళ తమ్ముడు. అన్నయ్య ఒక్కసారి రా అన్నయ్య, ఒక్కసారి 10-15 నిమిషాలు, ఒక అరగంట యేసుప్రభు మాటలు వినయ్యా. నేను విని ముగ్ధునయ్యాను, నేను మారిపోయాను, నా జీవితం అతనికి అంకితం చేశాను, నేను పరిచయం తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్రయ్య. ఎవరిని? పేతురును. సో ఆంధ్రయ్య మరుగుపడ్డాడు, పేతురు హైలైట్ అయ్యాడు. అందరికీ ఎవరిని అడిగినా కూడా పేతురు దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఆంధ్రయ్య హార్ట్ఫుల్ పర్సన్. సో ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పు గొప్పోడా, ఆంధ్రయ్య గొప్పోడా, యాకోబు గొప్పోడా, యోహాను గొప్పోడా, పౌలు గొప్పోడా? గొప్పోడంటే ఏ స్థానంలో మీ రేంజ్లో ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. దాదాపుగా అందరు సూపర్ స్టార్సే, అందరు హీరోలే. కానీ ఎక్కడ కూడా బయటపడనటువంటి ఒక వ్యక్తి యాకోబు ఎంత బహుగా వాడబడ్డాడు అంటే చాలా బాగా వాడబడ్డాడు. ఇంగ్లీష్లో జేమ్స్ అంటారు, తెలుగులో యాకోబు అంటారు. యాకోబు రాసిన పత్రిక 5 పత్రికలు, కానీ ప్రతి లైను నా బైబిల్ అంతా నింపుకున్నా. ఎక్కడ ఏది ఇంపార్టెంట్ లైన్ ఏదైనా ఉన్నదంటే అన్నీ ఇంపార్టెంటే. ఆ పత్రికను రాసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు తమ్ముడు యాకోబు. యోహాను తమ్ముడు యాకోబు కాదు. యేసు ప్రభు శిష్యులు, ఇద్దరు శిష్యులు యాకోబులు ఉన్నారు. ఆ ఇద్దరు, పెద్ద యాకోబు, చిన్న యాకోబు. ఈ పెద్ద యాకోబు గాడు, చిన్న యాకోబు గాడు యేసుక్రీస్తు ప్రభు తమ్ముడైన యాకోబు. ఆ యాకోబు యేసు ప్రభుని హీనంగా కించపరిచి మాట్లాడిన యాకోబు టాప్ నంబర్లో 1 ఎక్కాడు. టాప్ నంబర్లో 1 ఎక్కాడు. స్పిరిచువల్గా ఎంత ఎక్కాడంటే ఆయన దగ్గరికి వచ్చి పౌలు రికమెండేషన్ అడిగాడు. రికమెండేషన్ అంటే తెలుసా? అయ్యా, నేను ఆయా దేశాలలో, ఆయా పట్టణాలలో, ఆయా సంఘాలలో నేను వాక్యం చెప్తూ ఉన్నా. ఆయా ప్రాంతాల్లో, సంఘాలలో నేను వాక్యం చెప్తూ ఉన్నా. కానీ ఈ మత గురువులు అనబడిన వీళ్ళంతా కూడా ఏమంటున్నారో తెలుసా? సున్నతి చేయించుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే. ఈ 2 బోధ నాకు నచ్చట్లేదు. నేను చెప్తే వింటలేరు. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభును ద్వేషించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము తర్వాత దేవుడు ప్రత్యేకంగా 500 మంది కనబడ్డాడు. ఆ తర్వాత 12 మంది శిష్యులకు కనబడ్డాడు. ప్రత్యేకంగా ఎవరికి కనబడ్డాడో తెలుసా? 1 కొరింథీ 6:12 చూస్తే యాకోబు కనబడ్డాడు. అప్పుడు నా ప్రభువా, నా దేవా, మా అన్నయ్య అని ఎక్కడ రాయలే ఆయన. మా అన్న, మా బ్రదర్ అని ఎక్కడ చెప్పలేదు ఆయన. నా ప్రభు, నా దేవుడు అన్నాడు. దీన్ని బట్టి ఆయన ఈ లోకంలో మానవుడుగా అవతరించాడు, కానీ
మనల్ని ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. మనల్ని ఆయన సొంత తమ్ముళ్ళుగా లేకపోతే బ్రదర్స్గా ఆయన స్వీకరించాడు. కానీ మనలో ఏ అర్హత లేదు ఆయన తమ్ముల్లాగా అనిపించుకోవడానికి. యాకోబు ఎక్కడ ఆయన పత్రికలో కానీ బయట ప్రసంగం చేసేటప్పుడు కానీ మా బ్రదర్, మా సొంత బ్రదర్ ఆయన తర్వాత నేనే పుట్టిన మా అమ్మ కడుపులో నుంచి కానీ ఆయనని ఎక్కడ కూడా ఆయన పేరు ఉపయోగించుకోలేదు. మనం ఏం చేస్తాం? ఒక మంత్రితోటో ఒక ఎమ్మెల్యేతోటో ఒక నాయకునితో ఫోటో దిగితే ఆ ఫోటో ఎక్కడ పెట్టుకుంటాం? ఇప్పుడు డీపీలో పెట్టుకుంటాం. స్టేటస్ అనేది ఎప్పుడో వస్తుంది, డీపీ ఎప్పుడు కనబడుతుంది. అంటే నేను ఆయనకు తెలుసు, నేను ఆయన పక్కన ఉన్నా, ఆయన నా వాడే, నాకు బాగా కావలసినోడు, తెలిసినోడు అని చెప్పి. కానీ యాకోబు ఎక్కడ చెప్పుకోలే. ఆ యాకోబు మారింది కేవలము బ్రతికున్నప్పుడు మారలేదు, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రత్యేకమైన దర్శనం ఇచ్చినప్పుడు యాకోబు మారి ఒక సంఘానికి యెరూషలేములో, వింటున్నారా, యెరూషలేములో శ్రమలు వచ్చాయి. నీరో చక్రవర్తి అంతా కూడా శ్రమలు పెడుతూ ఉంటే, విశ్వాసులంతా కూడా పారిపోతూ ఉంటే ఆయన అక్కడే మూల స్తంభంగా నిలబడ్డాడు యాకోబు. ఎక్కడ? యెరూషలేములో. ఆయనతో పాటు పేతురున్నాడు, ఆయనతో పాటు యోహాను కూడా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు యెరూషలేములో ఉండి సేవను కొనసాగించారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనము దేవుని యొక్క పునరుద్ధానం మీద కట్టబడ్డాం. జననం ఇంపార్టెంటే. ఆ జననంలో కన్యకు జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు. కన్య తర్వాత ఈ లోకంలో జీవించిన విధానము వెరీ వెరీ సింపుల్. ఆయన 8వ దినము ఆయనను దేవుని మందిరంలో తీసుకొచ్చినప్పుడు అందరూ వాస్తవంగా బలులు అర్పించాలి, సున్నతి చేయించాలి. యేసుప్రభు సున్నతి చేయించుకున్నాడు. ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు కాబట్టి సున్నతి చేయించుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏమీ లేవు. బలి ఇవ్వడానికి పొట్టేలు లేదు, గొర్రె లేదు, మేక లేదు. పావురాలు తీసుకొచ్చారు. ఒక జత పావురాలు కొనుక్కొచ్చి అవి దేవునికి అర్పించి బలి అర్పించి ఆయన నామకరణం చేశారు. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను, యేసు అని పేరు పెట్టాను. యేసు అంటే ఇమ్మానుయేలు అని అర్థం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. సో యెషయా గ్రంథము, యెషయా ప్రవక్త ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. అందుకోసమే 700 సంవత్సరాలకు ముందు ప్రవక్త అయిన యెషయా ఆయన పుట్టుక గురించి చెప్పాడు. ఇంకా 14వ వచనం 7వ అధ్యాయము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు. యేసు అని పేరు పెట్టబడును. నంబర్ 1, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. నంబర్ 1 ఏంటంటే ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఏం రాజ్యభారముండును? ఈ లోకంలో ప్రతి ఒక్కరు నాయకులు తహతాలాడేది పొజిషన్ కావాలి, నా నాయకత్వం, నాకు అధికారం కావాలి, నేను నాయకునిగా ఉంటాను, నన్ను ఎన్నుకోండి, నా రాజ్యం నేను స్థాపిస్తాను, నేను నాయకునిగా ఉంటే, నా పార్టీ గనక గెలిస్తే మీకు ఇది చేస్తాను, అది చేస్తాను. దేవుని కంటే ఎక్కువగా వరాలిస్తూ ఉంటారు. దేవుడు చేయగలడు ఏదైనా, అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యం చేయగలడు. కానీ వీళ్ళకు ఇంకా దేవుని కంటే, దేవుడున్నా కూడా చేయలేడు, మేము చేస్తామని చెప్పి వీళ్ళు గప్పాలు కొడుతూ ఉంటారు. ఆ రాజ్యం కాదు యేసుక్రీస్తు ప్రభు రాజ్యం. అందుకోసం అంటాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు, అది ఒక పరలోక రాజ్యం వేరు.
ఆ రాజ్యాన్ని తోడుకొని పోవడానికి నేను ఈ లోకానికి ఆ రాజ్య స్థాపన కోసం ఈ లోకానికి వచ్చాను. ఆ రాజ్యంలో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఆ భుజముల మీద భారము నాకు ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా తోడుకొని పోతాను. నా రాజ్యం అంతా ఖాళీ. నా రాజ్యంలో ప్రవేశించడానికి మిమ్మల్ని అంతా కూడా తోడుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఏంది ఆ రాజ్యం? సువార్త టీచర్. ఓకే, గుడ్. పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనం ఎప్పుడు పోతామండి? నేను కొంచెము క్వశ్చన్స్ చేస్తూ ఉంటాను ఈరోజు ప్రసంగాల్లో. మీరు ఆన్సర్ ఇవ్వండి, చేతనైతే వీలైతే. మరి అక్కడే లేచి నిలబడి చేతులు కట్టుకొని ఇట్లా అని చెప్పనవసరం లేదు. మీరు చెప్తే బాగుంటుంది, అమ్మగారు తప్ప. ఏంటంటే ఆయన రాజ్యానికి మనం వెళ్తాం. ఆయన రాజ్యం పేరు పరలోకం అంటుంది మేడం. పరలోకం నిజమే. ఆ పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్తాం? మనము మరణించిన తర్వాత మేడం అంటుంది. ఇంకా అయ్యా క్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత అని అంటున్నాడు. ఓకే, ఇంకా కొంచెం ఆగమ్మా, నువ్వు చెప్పు. మీకు అర్థమవుతుందని చెప్పేది. పుట్టుక గురించి పోయినాక ఎక్కడో రాజ్యం గురించి మాట్లాడిందంటే మొదటి పాట ఏమింది? ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆ రాజ్యం పరలోకం అంటున్నారు. పరలోకం మనం ఎప్పుడు పోతాం? చనిపోయినాకనా? ఓకే, ఇంకా చనిపోయినాక కాదమ్మా. తీర్పు జరిగినప్పుడు. తీర్పు అంటే ఎప్పుడో మళ్ళీ డీప్కు పోవాల్సి వస్తుంది. నేను చెప్పాను డీప్గాను. పరలోక రాజ్యం ఎప్పుడు పోతాం? మనం చచ్చిపోయినాక పోతామా? ఇప్పుడు మనము ప్రభునందు నిద్రించాము. ఏమయ్యా, తప్పిత వాళ్ళ డాడీ కదా. ఓకే, చనిపోయిన తర్వాత పరలోకం పోతామా? తర్వాత పోతామా? కొద్దిసేపైనా పోతామా? వెంటనే పోతామా? మనకు ఒక చర్చి 10, 15, 20 ఏళ్ల నుంచి మనం చర్చికి వస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోతే, పాస్టర్ గారు మాకు అర్థం కాలేదు అని చెప్పి ఫోన్ అన్నా చేయండి ఎప్పుడన్నా, మేము చెప్తాం. లేదంటే ఇప్పుడైనా చెప్పినప్పుడు మీరు నేర్చుకోవాలి. కానీ ఏదో ఎవరో చెప్పేది నమ్మొద్దు. మనం చచ్చిన వెంటనే పరలోకం పోము, మధ్యాకాశం కూడా పోము. మధ్యాకాశం ఎప్పుడు వస్తుంది? దేవుని రెండో రాకడలో వస్తుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటాం. ఆ తర్వాత భూలోకంలో చిన్న తీర్పు ఉంటుంది, మేకలు గొర్రెలు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఈరోజు తబితమ్మ, మీ డాడీ కానీ నేను కానీ, నిన్నంటే కోపం వస్తుంది కానీ, మీ డాడీ కానీ మమ్మీ కానీ చనిపోతే ఇప్పుడు మనం పరలోకం మేము పోము. ఎప్పుడు పోతాము? ఒకవేళ ఎల్లుండి ఇంకొక వారానికి తర్వాత వస్తారంటే కనీసం ఒక 1050 సంవత్సరాల తర్వాత పోతాం పరలోకానికి. మీకు అర్థమవుతుందని చెప్పేది? అర్థం కావట్లేదు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత మనం పరలోకం పోతాం. అప్పటి వరకు ఎక్కడ ఉంటాం? మరి చచ్చిపోయిన వాళ్ళంతా పరలోకం పోతే మరి దేవుడు ఎక్కడ దాచిపెడతాడా? కొంచెం ఆగండి అమ్మగారు, ఫాస్ట్గా చెప్పకండి ప్లీజ్. ఎందుకంటున్నంటే మనమంతా కూడా పరదైసులో ఉంటాము. ఎక్కడ? పరదైసులో ఉంటాము. ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంటాము? కొంచెం దండం పెడతామా? పాపం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లేకపోతే మన మైండ్లో అది లేకపోతే ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ వెరీ పవర్ఫుల్. సిద్ధాంతం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది తెలుసుకోకుండా ఏదో నమ్మేస్తే మనం బ్రతకలేం. క్రైస్తవులుగా బ్రతకడం వేస్ట్. మనము చనిపోయిన తర్వాత పరదైసుకు పోతాము కానీ పరలోకానికి పోము. ఓకే, ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోతున్నప్పుడు దొంగ అడిగిండు కదా. ఏమని అడిగిండు? అయ్యా నీ రాజ్యములో, ఏ రాజ్యము? పరలోక రాజ్యములో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈయనేమనుకున్నాడు దొంగ? మీలాగనే నన్ను పరలోకం తీసుకో ప్రభు అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? మాటిచ్చాడు, నేడే నాతో కూడా నీవు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. మన కోసము దేవుని కుడి పార్శ్వమందు మరి కూర్చొని మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరలోకంలో లేడు. పరలోకం ఎప్పుడు పోతామో తెలుసా? తీయండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
అండర్లైన్ చేసుకోవాలి, అది మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇది తెలుసుకోకుండా ఏదో మాట్లాడుకుంటే ఎవరో చెప్తే మనం నమ్మకూడదు. అందుకోసమే యాకోబు అంటాడు 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, అందరూ చెప్పండి, అందరూ బోధకులు కాకుండుడి. అందరూ బోధ చేద్దామని మీరెవ్వరు రావద్దు, బోధకులనే వద్దంటున్నారు. ఇంకా విశ్వాసులు బోధకులు అయితే ఎట్లా? కొన్ని సంఘాలలో, కొన్ని డినామినేషన్లో పాస్టర్లు, ట్రైనింగ్ అయిన పాస్టర్లు బోధ చేయకుండా విశ్వాసులు బోధ చేస్తూ ఉన్నారు. అందుకోసమే యాకోబు పత్రికలో, యాకోబు 2వ అధ్యాయంలో అందరూ బోధకులుగా ఉండకుడి. బోధ అనేది రెండంచుల ఖడ్గం కనుక తెలిసో తెలియక అసలు బోధించకూడదు. తెలిసి బోధిస్తే మంచిది. అది నిజమా కాదా అని, ఇది నిజమా కాదా అని తెసలోనిక సంఘము, బెరయా సంఘము పౌలు చెప్పిన బోధ నిజమా కాదని చెప్పి ఏం చెక్ చేశారట? వాక్యాన్ని చెక్ చేశారు. ఇప్పుడు వాక్యము 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37, 36 నుంచి చదువుకుందాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమ పడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఓకే, ఇక్కడ వరకు ఆపి, ఎవరు వీళ్ళు అంటే విశ్వాస వీరులు. ఎక్కడి నుంచి అంటే హేబేలు నుంచి. హేబేలు చంపబడ్డాడు. హానోకు, హేబేలు విశ్వాస వీరుడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. తర్వాత నోహావు నీతిమంతుడిగా, ఆ కాలంలో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. ప్రపంచమంతా కూడా పాపం చేస్తూ ఉంటే నోహావు ఒక్కడే. తర్వాత అబ్రహాము, తర్వాత షారా, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత 12 మంది యేసు ప్రభు యాకోబు కుమారులు ఇశ్రాయేలీయులు. ఆ తర్వాత ఇక ఏం చెప్తాను, ఇందులో చెప్తాడు సంసోను గురించి, గిద్యోను గురించి, తర్వాత సమూయేలు గురించి, దావీదు గురించి చెప్పడానికి సమయము లేదు అంటాడు పౌలు ఈ 11వ అధ్యాయంలో. వీరందరూ రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, బిల్డింగ్ నుంచి త్రోయబడ్డారు, అగ్నిలో కాల్చబడ్డారు, కొండ గుహలలో ప్రాణాలు కాపాడుకోవడానికి పోయారు, కానీ వాళ్ళ ప్రాణాలు పోయాయి. వీరందరూ కూడా వాళ్ళు శ్రమపడి హింస పొంది అడవులలోనూ అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ 39 చదువుకుందాం. వీరందరూ, అందరు చూడండి బైబిలు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా, అందరు చెప్పాలి, అందరు చదవండి, బైబిల్లో ఉండండి, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు. అండర్లైన్ చేసుకున్నారు కదా? ఓకే, దీని అర్థం ఏంటంటే ఎప్పటి నుంచి అంటే హేబేలు నుంచి, లేక ఆదాము హవ్వ నుంచి ఇప్పటి వరకు ఒక 10 నిమిషాల క్రితం చనిపోయిన వాళ్ళంతా కూడా పరలోకానికి పోలేదు. అర్థమవుతుందమ్మా? మన సారు కూడా పరలోకం పోలేదు. ఎక్కడున్నాడో తెలుసా? పరదైసులో ఉన్నాడు. ఎందుకు పరదైసులో ఉన్నాము అంటే, పరలోకం అనేది ఒక అందరికీ షేర్ చేసే పట్టణం, అందరికీ ఈక్వల్గా మనందరికీ ఒకేసారి దేవుడు ఇవ్వాలనుకుంటున్న పట్టణం. అందులో చాలా పెద్దది. ఈ లోకంలో ఉన్న ఇంకా ఎన్ని తరాల మంది వస్తారో, ఎంత లక్షల కోట్ల మంది వస్తారో వాళ్ళందరికీ స్థలం ఉంది. నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు కదా. ఏ స్థలము? పరదైసా, పరలోకమా? పరలోకం. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? మనల్ని వదిలిపెట్టి, అయ్యగారు మీ పేరు మర్చిపోయాను,
ఇస్సాక్ గారు, నేను, మేమిద్దరము ఇంకో వారంలోనో ఇంకో 15, 20, 50 సంవత్సరాలకు చచ్చిపోతాం కదా. అయితే మేము చచ్చిపోయినా, రేపు మీరు 100 ఏళ్ల తర్వాత చచ్చిపోయినా, ఇంకొక 1000 ఏళ్ల తర్వాత కొంతమంది చనిపోయినా, అందరి ఆత్మలు పరదేశంలో ఉంటారు. కానీ మనం అందరినీ కూడా ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు పరలోక పట్టణము ఒకటేసారి ఇనాగ్రేషన్ చేస్తాడు. ఇది చాలామంది చెప్తే నమ్మరు. బైబిల్ పండితులే దీని గురించి హేమాహేములుగా కొట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకా అనుభవించినరా, అనుభవించలేదా? అనుభవించలేదు అంటే అర్థమైంది, వాగ్దాన ఫలము. వాగ్దానం అంటే పరలోక పట్టణము ఇంకా వాళ్ళు చేరుకోలేదు. ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు మంచి లోకంలో ఉన్నారు. సూపర్ 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 దేశంలో ఉన్నారు, కానీ లోకంలో ఉన్నారు. కానీ మనమంతా కూడా ఒకేసారి పరలోక పట్టణం. అది ఎన్ని సంవత్సరాలో తెలియదు. ఆయన రాకడెప్పుడో తెలియదు. యేసు ప్రభు కూడా చెప్పలేదు. ఈ లోకంలో ఎవరైనా ఆయన రాకడ ఉంది అని చెప్పి ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు అంటాడు. ఇంకోటి ఏందో తెలుసా? యోహాను పత్రికలో, పద్మాసు రాసిన పత్రిక యోహాను 1, 2, 3 పత్రికల్లో ఏమని రాశాడంటే, అసలు యేసుప్రభు రాడయ్యా, యేసుప్రభు రాడు, అయిపోయా. ఇంతసేప వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చు అని చెప్పేటోళ్ళు కూడా దొంగ బోధకులు మన మధ్య ఉన్నారు. దయచేసి మనం తినే ఫుడ్డు, నేను రోజు పొద్దున ఇక్కడే ఉప్మా తింటూ ఉంటా, దారులలో ఇడ్లీ కానీ లేకపోతే ఇంట్లోనే తింటా. ఎప్పుడో ఒకసారి గత్యంతరం లేక మన బలరాం లేకపోతే నేను రోడ్డు మీద తింటా. కానీ మోస్ట్లీ నేను ఇంటికాడ వండుకున్న ఫుడ్ ఎందుకు తింటానంటే, బయట ఫుడ్ ఈ రోజుల్లో అస్సలు మంచిగా లేదు, అస్సలు మంచిగా లేదు. ఎన్నో రోగాలు, ఎన్నో రకరకాలైన వాళ్ళు మన యూట్యూబ్లో చూస్తుంటే ఆ భోజనం తినబుద్ధి కాదు, ఆ చాక్లెట్ తినబుద్ధి కాదు, ఆ ఐస్ క్రీమ్ తినబుద్ధి కాదు. అలా భయంకరంగా ఎట్లా పడితే అట్లా వండుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఆత్మీయంగా మనకు భోజనం పెట్టే పాస్టర్లు, నిజమైన మంచి వాక్యము తెలిసిన పాస్టర్లు లేరండి. టీవీలో కానీ యూట్యూబ్లో కానీ కాదు, నిజంగా వాక్యం తెలిసిన పాస్టర్లు కనీసం ఒక 10 సంవత్సరాలు బైబిల్ కోర్సు చదవాలి. అమ్మా, ఎన్ని సంవత్సరాలు చదివినావు డాక్టర్గా? 7 years 8 years చదివినావు కదా. లేదు, నువ్వు 6 నెలలు ట్రైనింగ్, 1 నెల ట్రైనింగ్ తీసుకొని పోయి కోస్తావా నీ డెడ్ బాడీస్ని? ఆమె ఒక చచ్చిపోయిన బాడీని కోయడానికే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి డాక్టర్గా, లేకపోతే ఆమె ఒక సర్టిఫికేట్ తీసేస్తారు. దేవుని వాక్యం అండి, వాక్యము ఎట్లా పడితే నోటికి నరం లేని ఏమో నాలుక ఎట్ట పడితే అట్ట బోధిస్తే కుదరదు. వాక్యము మంచిగా అర్థమయ్యేటట్టుగా. అందుకోసమే పిల్లల్ని నా మందను కాయి, పేతురు నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నా మందను కాయి, నా మందను కాయి అని ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. మీకు తెలుసా యెరూషలేములో మొదటి పోప్ ఎవరో తెలుసా? యెరూషలేములో క్యాథలిక్ పేతురు. ఎవరు? పేతురు. ఆయన ఫస్ట్ పోప్. 35 సంవత్సరాలు పోపు యెరూషలేములో పోపుగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన పోపులందరూ కూడా ఆయన తర్వాత వచ్చిన పోపులే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనము దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఆయన రాజ్య భుజముల మీద రాజ్యభారముండును. తర్వాత ఆశ్చర్యకరుడు. ఆయన నెక్స్ట్ ఏంది? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యమే. ఆయన జీవితంలో, మన జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. 3.5 సంవత్సరాలే ఆయన బోధించింది, లేక ఆయన వాక్యం చెప్పింది. ఇప్పుడు నేను బోధించి 40 సంవత్సరాలు అయింది. నా బోధలో బలమైన బోధ లేకపోవచ్చు. 40 సంవత్సరాలు పైగా నేను బోధించాను. 82 నుంచి ఈ రోజు వరకు బోధిస్తూనే ఉన్నాను. కొన్ని వేల ప్రసంగాలు బోధిస్తూనే ఉన్నా. కానీ యేసుక్రీస్తు ప్రభు బోధించింది 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల బోధలో ముఖ్యమైన బోధ 3. 5, 6, 7 చెప్పండి. 5, 6, 7 ఏంది? మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. అదే ఆయన బోధ. దాన్ని మన భాషలో, బైబిల్ భాషలో ఏమంటారు? కొండ మీద ప్రసంగం.
ఈ కొండ మీద ప్రసంగము ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రతి హిందువుడు కానీ, ముస్లిం కానీ, లేకపోతే ఏ అన్య దేశంలో నాస్తికులు కూడా అది చదివిన తర్వాత అబ్బా ఏం బోధరా బాబు, ఇలాంటి బోధ ఎవడు చెయ్యలేదు అని ఒప్పుకుంటారు. ఎవ్వరు కూడా ఇది బాగలేదు, ఇది మంచిది కాదు అని చెప్పరు. చదివిన ప్రతి మహామహులు, మహాత్మా గాంధీ, యేసు ప్రభు బోధలను బట్టి నేను క్రైస్తవులై అవుతాను, కానీ ఎందుకు నేను వెనక్కిపోయాను అంటే క్రైస్తవులను బట్టి వెనక్కిపోయాను, కానీ క్రీస్తుని బట్టి వెనక్కి పోలేదు. మనల్ని బట్టి జనాలు ముందుకు రావట్లేరు, కానీ క్రీస్తు బోధను బట్టి కాదు. 3.5 సంవత్సరాలు ఆయన బోధ చేశాడంటే ఎంత ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఏం చేశాడు? కుంటివారిని, గుడ్డివారిని, రోగస్తులను, ప్రతి విధమైన రోగాలను, చచ్చిపోయిన వారిని ఆయన బాగు చేశాడు. ఎవ్వరూ బాగు చేయలే. ఆయన చొక్కా ముట్టగానే, ఆయన పంచా ముట్టగానే పేతురు, యోహాను, ఆంద్రయ్య, పేతురు, యోహాను, పౌలు నడుస్తుంటే ఆయన నీడను పట్టుకొని, పేతురు నడుస్తుంటే ఆయన నీడ తాకగానే కొంతమంది బాగైపోయారు. అంత ప్రభావితమయ్యారు. ఆయన ఆశ్చర్యకరుడు కాడా? నీళ్ళ మీద నడిచాడా? అరే ప్రపంచంలో ఎవ్వరు నడవలే, ఒక యేసు ప్రభు తప్ప. ఇంకొకరు ఎవరో నడిచారు చెప్పండి, గట్టి చెప్పాలి. పేతురు నడిచాడు ఒక 10 అడుగులు నడిచాడు. తర్వాత ఆయనలో అనుమానం వచ్చింది కాబట్టి మునగపోయాడు. తర్వాత దేవుడు అతన్ని రక్షించాడు, కాపాడాడు. సో వీళ్ళిద్దరు తప్ప నీళ్ళ మీద నడిచింది భూమండలంలో ఎవ్వరూ లేరు. ఆశ్చర్యకరుడు కాదా? ఆయన మాట ఆశ్చర్యం. ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేయగలడు, అసాధ్యమైనది సాధ్యము చేయగలడు. ఆయన నమ్ముకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి ఆయన ఆశ్చర్యకరుడు. అందుకోసమే 72వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మాత్రమే. చెప్పండి, పెట్టలేమో తల్లి. దేవుడని యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఎవరు? ఆయన మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఈ లోకంలో ఎవరైనా ఆశ్చర్య కార్యములు చేశారంటే అది అబద్ధం, శుద్ధ అబద్ధం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలడు. నెక్స్ట్, ఆలోచనకర్త. ఆలోచనకర్త ఈ మాటను ఐడియా ఫోన్ వాళ్ళు కాపీ కొట్టారు. చాలా చాలా ఐడియాస్, చాలా చట్టాలు, వింటున్నారా లాయర్ గారు? చాలా చట్టాలు మన బైబిల్ నుంచే తీశారు. అమెరికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు చట్టాలన్నీ కూడా బైబిల్ నుంచే తీశారని హిందూ మహావులు కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఐడియా, ఆయన మాటలు, ఆయన బోధ, ఆయన ఉపమానాలు, ఆయన ఉపమానం చెయ్యకుండా ఏది కూడా బోధ చేయలేదు. ఎందుకయ్యా ఇట్లాంటి ఉపమానాలు చెప్తూ ఉంటావు? డైరెక్ట్గా చెప్పరాదు. డైరెక్ట్ చెప్తే చాలామందికి అర్థము కాదు. ఇంటికి దర్వాజా ఒకటి ఉంటే సరిపోతుందా? ఏముండాలి? ఇంకా కిటికీలు కూడా ఉండాలి. ఎన్ని కిటికీలు ఉంటే అంత వెంటిలేషన్ వస్తుందని చెప్పి ఎన్ని చక్కటి ఉపమానాలు చెప్పుకుంటూ దేవుని యొక్క బోధ చేస్తుండేవాడు. ఆయన ఐడియా ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యాన్ని గురి చేసే ఆయన. అంతేకాదు ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచన చాలా గొప్పది. ఆయన నీకేదైనా తడతలేదు నీ మట్టి బుర్రకు అని ఇట్లా కొట్టుకుంటారు. నాకేమీ మొద్దును 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 అంటే యాకోబు పత్రిక, మళ్ళీ చెప్తున్నా, ఓల్డ్ టెస్టిమెంట్లో వింటున్నారు కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో 2 పుస్తకాలు జ్ఞానం తెచ్చుకునే పుస్తకాలు ఉన్నాయి. న్యూ టెస్టిమెంట్లో ఒకే ఒక పుస్తకం. ఓల్డ్ టెస్టిమెంట్లో 2 జ్ఞాన పుస్తకాలు ఏంటి సొలొమోను రాసింది? సామెతలు 1, ప్రసంగి 1. ఈ రెండు చదువుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. కానీ న్యూ టెస్టిమెంట్లో ఒకటే ఒక పుస్తకం ఉంది. యాకోబు పత్రిక చదివితే మెండైన జ్ఞానం వస్తుంది. ఇంకా ఏ పత్రికలో లేవు.
26, 27 పత్రికల్లో లేక పుస్తకాల్లో యాకోబు పత్రికలో చదివినంత జ్ఞానము, తెలివి, బుద్ధి, మంచి నడక, మంచిగా కొత్తగా నమ్ముకున్నవాడు ఏ రీతిగా బ్రతకాలో ఎన్నిటికంటే మత్తయి సువార్త కంటే ముందు పెట్టవలసిన పుస్తకం ఏందో తెలుసా? యాకోబు పత్రిక. ఎందుకు తెలుసా? యాకోబు పత్రికలో ఫస్ట్ క్రైస్తవులు ఎట్లా బ్రతకాలి, ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలి అనే మాటలు అన్నీ కూడా 5 అధ్యాయాలు, 5 ఖండాలను మార్చే అధ్యాయాలు అవి. నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది దాన్ని చదువుతూ ఉంటే. ఒక్కసారి ఒక 4-5 సార్లు చదువు. ఏ పత్రిక? యాకోబు పత్రిక. దేవుడు అంత జ్ఞానము. ఎవరికంటే జ్ఞానవంతుడు తెలుసా? కాదు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు లేడు. న్యూ టెస్టిమెంట్లో అందరికంటే జ్ఞానవంతుడు. ఎవరికంటే? పౌలు కంటే, పేతురు కంటే, యోహాను కంటే, ఆంద్రేయ కంటే, తోమా, వీళ్ళందరికంటే అంత జ్ఞానం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈయనకింత జ్ఞానం ఎందుకు వస్తుందంటే పులి కడుపున పులి పడుతుంది అంటారు కదా కొంతమంది. ఎవరి బ్లడ్ ఇది? ఎవరి బ్లడ్? మరియమ్మ బ్లడ్. యేసుప్రభుకి ఎవరి బ్లడ్? మరియమ్మ బ్లడ్. కనుక ఆ జ్ఞానము కొంచెము ఇటు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. అప్పుడు చాలాసార్లు చదివిన యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ప్రతి నా బైబిల్ అంతా నింపేసిన ప్రతి మాట వజ్రాలు, వైడూర్యాలు. ఆ జ్ఞానము సంపాదించాలంటే ఏ పుస్తకం చదవాలి? యాకోబు పత్రిక. యాకోబు పత్రిక అంత మంచి జ్ఞానమైన పుస్తకం. అందుకోసమే ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉన్నట్లయితే నన్ను అడగమన్నాడు. నన్ను కాదు, దేవుని అడగమంటున్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తున్నాడు. నాకు కాదు బాబోయ్ అని అంటాడు మళ్ళీ యాకోబు. నాకు కాదు, దేవుని అడుగు అని దేవుని వైపు చూపిస్తూ ఉన్నాడు. కనుక నేనేమంటానంటే జ్ఞానయుక్తమైన మాటలు, దేవుని వాక్యము ఎవరు బోధించారు అంటే ఒక్క యేసు ప్రభు తప్ప. జ్ఞానం కావాలన్నా, తెలివి కావాలన్నా, ఐడియా రావాలన్నా నిన్ను నడిపించేవాడు ఆయనే. ఎవరు నడిపిస్తాడు? మనం ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో నాకు తెలియదు కనుక నా ఆత్మను మీలో పెడతానంటున్నాడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ మీలో ఉండి మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఆయన త్రొట్టిల్లనియ్యడు, నిన్ను సందేహింపనియ్యడు, డౌట్ రానియ్యాడు. ఆయన డౌట్ వచ్చిందంటే ఆయన ఆత్మ మీలో లేనట్టే. ఆయన ఆత్మ మీలో ఉండి ఓకే పక్కా అంటాడు కదా. ఏదో కోటీశ్వరులలో ఏదో ఉంది కదా, లాక్ పక్కా చెయ్యి అంటే పక్కా. అదే యేసు ప్రభు ద్వారానే పక్కా జ్ఞానము, పక్కా మరి నీకు నడిపిస్తాడు. పడిపోకుండా, సందేహింపక, డౌట్ పడకుండా మంచి మార్గంలో నడిపించేవాడు, ఐడియా ఇచ్చేవాడు ఆయన. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుతుండగా నేను వారిని నడిపించదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ వద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? త్రొట్టిల్లకుండా వారిని నేను నడిపిస్తాను అన్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు నన్ను నడిపిస్తాడు. వాళ్ళు బానిస దేశం బబులోని దేశంలో నుంచి వారి దేశానికి వెళ్తూ ఉంటే, ఇశ్రాయేలు దేశానికి వెళ్తూ ఉంటే దారిలో దొంగల భయం, వాళ్ళ భయం, వీళ్ళ భయం ఉంటుందని చెప్పి, అరే బాబు మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఒక కోరేసు రాజు, చెప్పండి, కోరేసు రాజు మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేశంలో కావలసిన వెళ్ళిపోవలసిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే, వేల మంది వాళ్ళ దేశానికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఎవరు వచ్చి ఏమి దోచుకుంటారో అని భయపడుతుంటే, నేను మిమ్మల్ని నడిపిస్తాను. నేను మొన్న ఒక పేపర్ న్యూస్ చూసిన, మన దేశంలో సంవత్సరానికి 2.5 లక్షల మంది వేరే దేశానికి పారిపోతున్నారట.
సిటిజన్షిప్ వారి దేశంలో కెనడా కానీ, అమెరికా కానీ, లండన్ కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ ఏదో ఒక దేశానికి వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. సంవత్సరానికి ఎంత? మన దేశంలో కోటీశ్వరులు ఉండడం ఇష్టపడతలేరు. ఎందుకంటే చాలా కష్టం అని చెప్పి పేపర్ చెప్తుంది, నా మాటలు కాదు, న్యూస్ మీడియా మీరు చూడండి. మహాధనికులు, మంచి మంచి ఐశ్వర్యవంతులు మన దేశాన్ని వదిలిపెట్టి ఫారెన్ దేశానికి ఈ ఇండియన్ పాస్పోర్ట్ మాకు వద్దు అని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. లక్షల మంది, సంవత్సరానికి 2-3 లక్షల మంది వెళ్ళిపోతున్నారు. దానికి కారణము మన దేశము రాబో దినాల్లో ఏమవుతుందో అని భయమేస్తుంది. కనుక ప్రార్థన చెయ్యాలంతే. మనం కూడా పారిపోవద్దు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి. నేను ఉండేవాడిని, కానీ మా తల్లి వద్దనేది అప్పుడు 2000లో. లేకపోతే మా పిల్లలంతా కూడా అక్కడే చదువుకునే వాళ్ళు, మేము కూడా అక్కడే సెటిల్ అయ్యేవాళ్ళం. కానీ ఏడ్చింది, మన దేశానికి పదా, మన దేశానికి వెళ్ళి. నాకేమో ఆర్థికంగా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. 500 రూపాయల జీతంలో ఏం పెంచుతాం వీళ్ళని, ఏం చదివిస్తాం అని కొంచెము దేవుని మీద ఫుల్ నమ్మకం ఉండే. కానీ ఫైనాన్షియల్గా ఒక పాస్టర్ జీతము 500. అప్పుడు నేను అమెరికా పోయినప్పుడు వాళ్ళు 2 లక్షలు ఇస్తానంటే ఎవరు టెంప్ట్ గారు. కానీ వద్దన్నది అమ్మగారు, వద్దన్నది వచ్చేసినాం. దేవుడు దీవించాడు అనుకోండి. కానీ మన దేశం మీద మనకు బలం ఉండాలి. ఈ దేశంలో నడిపించు ప్రభువా, మా దేశం మాకు కావాలి. ఒకవేళ నేను తర్వాత నేర్చుకున్నది ఏంటంటే, అమెరికానో, ఆస్ట్రేలియానో, లండన్నో వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు అక్కడే పుట్టించేవాడు కదా మనల్ని. అర్థమవుతుందాయా? మనం అక్కడ వెళ్ళిపోదామని ఇప్పుడు అనుకోవద్దు. మనం ఎక్కడ పుట్టామో ఆ దేశంలో ఉండి, ప్రభువా నేనున్న స్థలంలోనే నన్ను దీవించు, నా ఉద్యోగాన్ని, నా యొక్క గుడారాన్ని విశాలపరచు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం ఉన్న దగ్గర. అందుకోసం ఆ చిన్నదాన్ని అడిగినా, వినయ్ని అడిగినా, వీళ్ళిద్దరు కూడా ఇండియాకి వచ్చేస్తాం డాడీ, ఇండియాకి వచ్చేస్తాం అన్నారు. మొన్న కదా 2-3 ఏళ్ల క్రితమే కదా ఈ పిల్ల అమెరికా నుంచి వచ్చేసింది. ఈమెనన్నా ఉంటే బాగుండేదని ఆమె కోరుకుంది. నాకు ఇష్టం లేదు, ఆమె తర్వాత కోరుకుంది. ఎందుకంటే చుట్టాల రీతిగా పోవచ్చు అని చెప్పి. ఎందుకు మా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ మీకు చెప్తున్నానంటే, ఈ దేశం మన దేశం, ఈ ప్రజలు మన ప్రజలు, వారిని రక్షించడానికి దేవుడు నన్ను ఈ దేశంలో పుట్టించాడు. వారి కోసం మనం భారంగా ప్రార్థన చేయాలి. మన నాయకుల కొరకు భారంగా ప్రార్థన చేయాలి. మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామంటే అనేవాళ్ళు నెలకు 50 లక్షల మంది రెడీగా ఉన్నారు. నెలకు 50 లక్షల మంది వేరే దేశాలకు పారిపోతాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే నెలకు 50 లక్షల మంది ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి స్థితి రాకూడదు. మన దేశము పరాయి దేశాల క్రింద బ్రతికి వాళ్ళు కూడా అక్కడ మస్తు ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్స్ అంటే హేట్ చేస్తున్నారు, ఇండియన్స్ అంటే కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. కనుక మన దేశ ప్రజల రక్షణ కొరకు ప్రభువా మా దేశాన్ని దీవించు, మా దేశ పరిస్థితిని మార్చు. మనకు అన్నీ ఉన్నాయి, కానీ నాయకులు సరిగా నడిపించలేక వారికి జ్ఞానం కావాలని, వివేకం కావాలని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని మనల్ని నడిపించేవాడు ఆయనే, మనల్ని బ్రతికించేవాడు ఆయనే, పోషించువాడు ఆయనే, ఐడియా ఇచ్చువాడు, ఐడియా ఫోన్ కాదు, ఐడియా ఇచ్చేవాడు ఎవరు? మన దేవుడే. ఓకే, నెక్స్ట్, బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలహీనుడు కాడు. మన దేవుడు బలహీనుడు కాడు, చాలా బలవంతుడు, శక్తిమంతుడు. పడి ఉన్న వారిని లేపుతాడు, చెడిపోయిన వారిని బాగు చేస్తాడు, బలహీనులుగా ఉంటే వారిని బలపరిచి లేవనెత్తి నూతన బలమునిచ్చే దేవుడు మన దేవుడు. కనుక బలవంతుడు అంటే ఎంత బలవంతుడు? సంసోను కంటే, జ్ఞానవంతుడు అంటే సొలొమోను కంటే, మోషే కంటే, అబ్రహాము కంటే, హానోకు కంటే, ఏలియా కంటే, ఎలీషా కంటే, యు నేమ్ దెమ్ ఎనీ ప్రాఫిట్స్, వాళ్ళందరికంటే బలవంతుడు, వాళ్ళందరికంటే శక్తిమంతుడు. శూన్యములో ఈ సృష్టిని సృష్టించాడు అంటే ఎంత బలవంతుడై ఉంటే ఈ సృష్టిని సృష్టించగలిగాడు. ఆ పాట పాడినప్పుడల్లా ఆ శాస్త్రవేత్త రాసిన మాటలు లాగా అనిపిస్తాయి. యేసన్న పాట, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన ఇది శూన్యములో ఒక భూమి లాంటి వింతలు ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్ల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు సృష్టించాడు?
దేవుడు. ఆయన చాలా బలవంతుడు, మనము చాలా నథింగ్, బుడగలాంటి వాళ్ళము. పొద్దున మొలిసి సాయంకాలము మాడిపోయే వాళ్ళం మనం. కనుక ఆయన చాలా బలవంతుడైన దేవుడు. నిన్ను నన్ను పెద్ద హోదాలో నిలబెట్టగలిగే దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి, నిత్యము ఉండే దేవుడు, నిన్న నేడు నిరంతరము మారినటువంటి దేవుడు, కొత్త దేవుడు కాడు. ఎవరికంటే ముందున్నవాడు? అబ్రాహాము కంటే ముందున్నవాడు. మా అబ్రాహాము దేవుడు, అబ్రాహాము వంశస్థులం అని చెప్పి విర్రవిగే వాళ్ళు ఈ పరిచయులు. అబ్రాహాము కంటే ముందున్నవాడు. నీకు 50 సంవత్సరాలు లేవు, అబ్రాహాము కంటే ముందు పుట్టావా అంటే, అబ్రాహాము కంటే కాదు, నోహావు కంటే, ఆదాము కంటే ముందు పుట్టిన దేవుడిని నేను. నిత్యము ఉండే దేవుడు. నీ పేరేంటి? ఉన్నవాడు అనువాడనై ఉన్నాను. ఎప్పటి నుంచి? మొదటి నుంచి ఉన్నాను. రేపు మీ పిల్లలు మునిమనవలు పుట్టేంత వరకు కూడా నేనే ఉంటాను. ఆదియు నేనే, అంతము నేనే, అల్ఫాయు నేనే, మేఘాయు నేనే, మొదటివాడును నేనే, కడపటివాడును నేనే. నాకంటే ముందున్నవాడు, నా తర్వాత ఇంకొకడు వస్తాడనేది లేదు. నిత్యము ఆయనే ఉంటాడు. అంత మంచి మాట దేవుడు మనకిస్తున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా. 6వది, సమాధానకర్త అగు అధిపతి. ఒక్క మాట చెప్తాను, ఎంత సమాధానపరిచే దేవుడు అంటే, సిలువలో 3 మేకులు వేయించుకొని, 8 మేకులు 3 మేకులు వేయించుకొని భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని కొడుతున్న వాళ్ళని ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, క్షమించు. అది నువ్వు నేను ఎవరైనా ఈ లోకంలో కొడుతుంటే మా వినయ్కి జుట్టు పడితేనే కోపం వస్తుంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఎవరికన్నా ఒక దెబ్బ కొడితే వెంటనే నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, నీ పానం తీస్తా, నేను రోడ్డుకి ఇడుస్తా, ఇట్టాట మాట్లాడుతుంటాం మనం. కనీసం కొట్టలేం, కానీ మాటలైతే పల్ల వదిలేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు కొడుతుంటే ఆయన సమాధానానికి అధిపతి అంటే అదే అర్థం. ఇంకెవరన్నా అట్లా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. ప్రభు నమ్ముకున్న బిడ్డలు తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. పేతురుని తలకిందులుగా సిలువ వేస్తాను నీరో చక్రవర్తి అంటే, అయ్యా యేసు ప్రభులాగా నాకు సిలువ వేయొద్దు, నేను తలకిందులుగా వేయబడతాను. నోట్లో పేగులు వస్తాయి, పర్వాలేదు. రక్తం వస్తుంది ముక్కులో నుంచి, పర్వాలేదు, నేను అట్నే చేస్తా. ఆ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి నేర్చుకున్నారు? యేసు ప్రభు దగ్గర నుంచి ఆ సమాధానం వచ్చింది. కనుక సమాధానానికి నంబర్ 1 అధిపతి ఆయన. 7వది, ఇమ్మానుయేలు అను పేరు. దేవుడు మనకు తోడని అర్థం. మనకు ఏం బాధ ఉంటుందంటే, నాకు ఎవ్వరు లేరు సార్, మా అమ్మ లేదు, మా అయ్య లేడు, నేను అమ్మ నాన్న లేని దానని చెప్పి మా స్టూడెంట్ ఒక ఆమె నర్సింగ్ స్కూల్లో 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఉండే ఆమె ప్రతిరోజు అందరికీ చెప్పుకుంటూ దయ పొందేది. తల్లిదండ్రులు లేని వాళ్ళ మీద జాలి పడమని చెప్పి మళ్ళీ ఎవరు రాసిర్రు? యాకోబు భక్తుడు ఏమని రాసిండంటే, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకును విధవరాళ్లకు సహాయం చేయడమే నిజమైన భక్తి. పౌలు ఏం రాశాడంటే, నేను కొంచెం అక్కడక్కడ జంప్ అవుతుంటా, క్షమించండి, టైం అయిపోయింది. కానీ అక్కడక్కడే పౌలు ఏమని బోధించాడో తెలుసా? అందరు జాగ్రత్తగా వినండి. పౌలు ఏమని బోధించాడంటే, విశ్వాసము విశ్వాసము విశ్వాసము, విశ్వాసము లేనిది విశ్వమంతటిలో విశ్వాసము విలువైనది. కానీ యాకోబు ఏమని బోధించాడో తెలుసా? క్రియలు లేనిది విశ్వాసము మృతం. మార్టిన్ లూథర్ తెలుసుగా? మార్టిన్ లూథర్ అంటే రెఫర్మేషన్ అంటే ఈ ఉద్యమాన్ని నడిపిన గొప్ప దైవజనుడే. యాకోబు పత్రికని తగలబెట్టండి రా అన్నాడట. ఏమన్నాడు? యాకోబు పత్రికను తగలబెట్టండి. ఆ పత్రిక ఏందిది? పౌలు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఎస్, పౌలు చెప్పిన మాటలు కరెక్టే, యాకోబు చెప్పిన మాటలు కరెక్టే. పౌలు ఏం చెప్పాడు? ప్రతి పత్రికలో విశ్వాసము లేనిది విశ్వాసం, కేవలం నీవు విశ్వసిస్తే చాలు నువ్వు రక్షింపబడతావంటాడు. నువ్వు రక్షింపబడిన తర్వాత
నువ్వు రక్షింపబడిన తర్వాత నీ జీవితంలో క్రియలు లేకపోతే, క్రియలు అంటే మంచి పనులు, మంచి బుద్ధులు, మంచి జీవితము జీవించకపోతే నీ విశ్వాసము, ఇది కరెక్టే, పౌలు చెప్పిన బోధ కరెక్టే. అట్ ద సేమ్ టైం యాకోబు చెప్పిన పత్రిక, యాకోబు బోధ కూడా 100% కరెక్ట్. చాలామంది విశ్వాసంలోనే ఉండిపోయారు. మేము హాస్టల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే యాకోబు 4:17. యాకోబు 4:17, అది యాకోబు 2:17లో ఏముందంటే దిక్కులేని పిల్లలకు సహాయం చేయడమే నిజమైన భక్తి. కనుక అది స్టార్ట్ చేసుకొని రెఫరెన్స్ తోటి మేము వేల మందికి ఇక్కడ ఆహారం ఇచ్చి విద్యనిచ్చి పంపించాము. ఇప్పుడు ఫండ్స్ లేక చర్చ్ నడిపిస్తున్నాము, నర్సింగ్ స్కూల్ నడిపిస్తున్నాము. కానీ మనము ఏదో ఒకటి సహాయం చెయ్యాలి. అసలే క్రిస్మస్ వస్తుంది కనుక మనము పేదవాళ్ళని చూసి మనం పొందాము రక్షణ, మనం ఎవరికైనా మన పేదవాళ్ళకు తెలిసిన వారికి మీరు సహాయం చేయడం మంచిది. క్రియలు లేని విశ్వాసము మృతం. కనుక మరి మనం చెయ్యాలి, మేలు చెయ్యాలి. నాకు ఎవ్వరు లేరు, నాకు దిక్కు లేదు అని ఎవరు బాధపడకూడదు. అందరూ వాళ్ళ ఇంటికి పోయారు, మమ్మల్ని ఎవ్వరు పిలుస్తలేరు. మా అమ్మగారు కూడా చాలా కాలం అదే బాధపడేది. నిన్ను కట్టుకున్నప్పటి నుంచి మా అమ్మని వదిలేసినా నాకు బంధువులు ఎవ్వరు లేరు. పాపం మా పిల్లలకు మాకు ఎవరు లేరు, ఒక్కడు తప్ప, దేవుడు తప్ప. మాకు బంధువు లేరు తెలుసా. 30-40 ఏళ్ల నుంచి పిల్లలు ఆమె పుట్టినప్పటి నుంచి ఎవ్వరు మమ్మల్ని పెళ్ళిళ్ళకు పిలవరు, పిలిచినా మేము పోతే మమ్మల్ని ఆగవాగం చేస్తారు. మాకెవ్వరు లేరు అని చెప్పి మనము భయపడని అవసరం లేదు. ఎవరు మనకు తోడు? ఇమ్మానుయేలు మనకు తోడు. ఆయన ఉంటే చాలు, ఇంకెవరున్నా లేకున్నా. అందుకోసమే కీర్తనకారుడు, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవుంటే లోకములోనిది ఏది నాకు అక్కరలేదు, నువ్వే నాకు తోడు జోడు. ఆ తోడు నేనున్నాను అంటున్నాడు ఇమ్మానుయేలు. నంబర్ ఇక్కడ ఎప్పటి వరకు మనల్ని నడిపిస్తాడు? 48:14 తీయమ్మా. కీర్తన 48:14. కీర్తనలు 48:14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. నెక్స్ట్, మరణము వరకు మమ్ము నడిపించువాడు ఆయనే. అర్థమైంది కదా? ఇంకెవరైనా ఈ వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానము మనుషులు మనకు తోడు ఉండరు. దేవుడు మనకు ఎప్పటి వరకు ఉంటాడు? మరణం వరకు తోడుగా ఉంటాడు. కనుక ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, ఎవరు మనల్ని పూలదండ ఇయ్యాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం పొగడాల్సిన అవసరం లేదు, ఎవరికి మనం విష్ చేయాలనే అవసరం కూడా లేదు. ఆయన నాకు కనబడి విష్ చేయడం లేదు, చెయ్యి కలపడం లేదు, నాతో మాట్లాడడం లేదు అని చెప్పి ఎవరు బాధపడని అవసరం లేదు. దేవుడు మనకుండగా ఎవరు మనకున్నా లేకున్నా ఒకటే. ఆయన ఉంటే చాలు అనేది కాదు. వేరే మనం మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు కలవకపోతే ఏంది, మనం కలవాలి. సో ఇక్కడ దేవుడు చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ నీవు నిలబెట్టిన దేవతను, దేవుణ్ణి మేము మ్రొక్కమన్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. దేవుడు ఉన్నాడా వాళ్ళతో? ఒకవేళ వచ్చినా రాకపోయినా, కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు, కానీ చచ్చినా మేము నీ దేవుణ్ణి మేము మ్రొక్కము అని చెప్పి తీర్మానించుకున్నారు. ఏ పాపం చెయ్యలేదు. అయినా సింహాల బోనులో దానియేలును పడేశారు. సింహాల బోనులో సింహాలన్నీ కూడా దానియేలును ఎగబడి చంపేద్దామనుకుంటే దేవుడు ఏమన్నాడు? ఏయ్, ఆయన నా దాసుడు, నా సేవకుడు, ఏమనొద్దు అంటే. ఇంకో భక్తుడు అంటాడు, సింహాలను దిండులాగా పెట్టుకొని పడుకున్నాడు అటు రాత్రంతా. ఎవరు? దానియేలు. దిండు లేదు ఆయనకు, సింహాలను దిండులాగా పెట్టుకొని తొడ మీద పడుకొని ఆయన అని ఒక సింహం అంటే మంచిగా పడుకున్నాడు తొడ మీద రాత్రంతా. అంటే అంత గొప్ప దేవుడు మనకుండగా తోడు లేడు, ఎవరు లేరు, ఎవరు మాట్లాడతలేరు, ఎవరు ఫోన్ చేయడం లేదు, ఎవరు నన్ను విజిట్ చేయడం లేదు. ఈ క్రిస్మస్ సందర్భంగా నన్ను ఎవరు ఏమి పప్పలు గిప్పలు ఎవరు ఇస్తలేరు అని చెప్పొద్దు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చివరిది, లాస్ట్ది, రక్షకుడు. ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు. ఆయనే తన పాపముల నుండి మనలను పవిత్రముగా చేయును. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మన పాపమును క్షమించే దేవుడు లేడు. ఆయనే, ఇంకెవ్వరు కాదు. దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, నిరీక్షణ ఒకటే. ఈ లోకంలో మనం నిరీక్షిస్తాం, తర్వాత పరదేశంలో మనము నిరీక్షణ ఉండదు. ఇంకోటి కూడా ఉండదు, చెప్పండి. నిరీక్షణ ఉండదు, ఇంకోటి ఉండదు. కాదు, మారు మనసు ఉంటేనే విశ్వాసం వస్తుంది, ఇంకోటి ఉండదు. తర్వాత విశ్వాసం ఉండదు. అర్థమవుతుందా? చచ్చిపోయిన తర్వాత మనకు విశ్వాసంతో పని లేదు, నిరీక్షణతో పని లేదు. అవి ఎక్కడ ఉండాలి? ఇక్కడే, ఈ లోకంలోనే. మనము శారీరకంగా ఉంటున్నంత కాలమే మనకు ఈ రెండు కరెక్ట్గా ఉండాలి. నెంబర్ 1 విశ్వాసము, నెంబర్ 2 నిరీక్షణ. పరలోకం పోయిన తర్వాత మనకు ఈ రెండు వాటితో పనే లేదు, లేక పరదేశకు పోయిన తర్వాత వీటన్నిటిలో పనే లేదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిసం తీసుకున్నట్లయితే మీ పాపములు హిమము వలె తెల్లగా ఉండును. ఇంకా ఏమంటాడంటే భక్తుడు, అవి నీ పాపము రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. నిన్ను ప్రతి కీడు నుంచి రక్షిస్తాడు. ప్రతి కీడు అంటే మనుషులు రకరకాలైన పన్నాగాలు వేస్తూ ఉంటారు. మనల్ని ఇది చేద్దాం, అది చేద్దాం, పరువు తీద్దాం, హడలు పెట్టిద్దాం, ఇబ్బంది పెడదాం, నిలబెడదాం అని చెప్పి రకరకాలుగా మనల్ని మనుషులు వాళ్ళ తలంపులతో ఏవేవో చేస్తూ ఉంటారు. భయపడనవసరం లేదు, మనకు దేవుడు ఉంటే చాలు. ఎవరి తోడు అవసరం లేదు, ఎవరి మెప్పు అవసరం లేదు, ఎవరు మనల్ని పొగడనవసరం లేదు, ఎవరు మన ఇంటికి రానవసరం లేదు. మన పాపములు క్షమించబడిన తర్వాత మన గురి సిలువ వైపే ఉండాలి. పేతురు చూసినట్టు ఇటు అటు మనం చూడకుండా, ఈ లోకంలో రకరకాలైన కుక్కలు మురుగుతూ ఉంటాయి. నేను పొద్దునే వాకింగ్ చేస్తూ ఉంటా, చాలా కుక్కలు ఉంటాయి. చాలామంది కర్రలు పట్టుకొని ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు కర్ర పట్టుకోకుండా ఈ ఫోన్ ఆన్ చేసుకుంటూ వాక్యం వినుకుంటూ పోతా. ఫోన్లో కొంచెం ఇట్లా చీకటి ఉంటుంది, నేను వాక్యం చెప్పి ఇంకా చీకటే ఉంటుంది. లైట్ వస్తుంది, లైట్ వచ్చిన తర్వాత ఆ కుక్క భయపడుతుంది, అరే ఏదో పెద్ద లైట్తో కొడుతుండని చెప్పి లైట్ పెట్టేస్తా, అంతే. ఏ కుక్కలు రావు, దేవుడు మనకు తోడు. అట్లనని మనము గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అని పెట్టుకోదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం మన యొక్క ఫోకస్ దేవుడే ఉండాలి. దేవుడు నడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు నీతిమంతుడు. దేవుడు మనల్ని బ్రతికిస్తాడు నిత్యం వరకు, చివరి వరకు, మరణం పొందేంత వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు. తర్వాత ఆయనే మనకు ఐడియా ఇచ్చేవాడు, మన పాపములను మోసేవాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేది ఆయనే. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో మెండుగా దీవించునుగాక. లేచి నిలబడి